బీజేపీ విషయం చూద్దాం. బీజేపీ ఇక్కడ ఎక్కడ కూడా అంతా తానే ఒకరు నడిపించారు అని చెప్పడానికి లేదు. బట్ బండి సంజయ్ గారి విషయంలో ఒక కేంద్ర మంత్రిగా ఆయన చేశారు, ఎమ్మెల్యేగా ఓటమి పాలయ్యారు, మళ్ళీ ఎంపీగా గెలిచారు, కేంద్ర సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఒక మేనిఫెస్టోని బీజేపీ తయారు చేసుకొని గ్రౌండ్కి వెళ్ళిన విధానం ఏదైతే ఉందో, అంటే బీజేపీ ప్రతిసారి ఏ ఒక్క వ్యక్తి మీదో నిలబడదు, ఒక సమూహంగా పనిచేస్తుంది అనేది ఏదైతే ఉందో ఆ స్ట్రాటజీని పర్ఫెక్ట్గా నిలబెట్టారు. గతంలో బండి సంజయ్ గారు మాత్రమే బీజేపీని నడిపించగలరు, బండి సంజయ్ గారు ఉన్నప్పుడు మాత్రమే ఆ వేవ్ కనబడింది అన్న పరిస్థితి నుంచి ఈరోజు పెద్ద మాస్ లీడర్ కానప్పటికీ కూడా రామచంద్రరావు గారు తీసుకున్న చర్యలు, లేదంటే అభ్యర్థుల ప్రకటనలో వీళ్ళంతా చూపించిన చొరవ, అందరినీ కలుపుకొని రామచంద్రరావు గారు, ఎందుకంటే అటు కిషన్ రెడ్డి గారికి సంబంధించిన వాళ్ళు, ఇటు బండి సంజయ్, అటు అరవింద్ గారు, డీకే అరుణ గారు, ఇలా సీనియర్ నాయకుల సమూహంగా ఉన్న బీజేపీలో ఎవరిని ఒప్పించక తానొప్పక అన్నట్టుగా రామచంద్రరావు గారు చాలా సైలెంట్గా సౌమ్యంగా తాను నడిపించిన విధానం ఏదైతే ఉందో బీజేపీ పార్టీకి ఒక రకంగా కలిసి వచ్చింది. లేకపోతే ఏకంగా ఈరోజు 3 కార్పొరేషన్లు దక్కించుకోవడం బీజేపీ అంటే సామాన్యమైన విషయం కాదు. పర్టికులర్గా నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్లో బండి సంజయ్ గారు ప్రాతినిధ్యం వహించే ప్రాంతాల్లో బీజేపీకి అవుట్రెట్గా వ్యక్తులు అని కాదు, బీజేపీ కోసమే పనిచేసే వాళ్ళు, బీజేపీ భావజాలంతో ఉండేవాళ్ళు బలంగా ఉంటారు. అలాంటి చోట బీజేపీ ఈరోజు గ్రౌండ్లో ఈ స్థాయిలో నిలబడింది అంటే కనుక ఇంకా మిగతా 2 ప్లేసులు ఏవైతే ఉన్నాయో అవి హంగ్లో ఉన్నాయి కాబట్టి అవి కూడా బీజేపీ ఖాతాలోకి వచ్చేలాంటి చర్యలు ఏమైనా తీసుకుంటారా అనేది అయితే చూడాలి. ఏదేమైనా క్యాడర్ అంతా బీజేపీ చాలా పటిష్టంగానే పనిచేశారు. పర్టికులర్గా ఒక మేనిఫెస్టో ఏర్పాటు చేసుకోవడం అనేది మాత్రం ఈసారి బీజేపీకి కలిసి వచ్చింది. ఒక మున్సిపల్ ఎన్నికల్లో మేనిఫెస్టో పెట్టుకొని కేంద్ర నిధులు అసలు ఎన్నెన్ని వస్తున్నాయి రాష్ట్రాలకి, ఈ నిధులు ఏ విధంగా పక్కదారి పడుతున్నాయి అన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో బీజేపీ ఒకంత సక్సెస్ అయింది అని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే అటు మనం చూస్తున్నాం ఒకసారి క్రౌడ్ ఎలా ఉంది, బండి సంజయ్ గారిని భుజాల మీద ఎత్తుకొని అక్కడ కరీంనగర్లో వాళ్ళు తీసుకెళ్తున్న దృశ్యాలు మనకు చూస్తున్నాం. అలాగే ఈ హంగు విషయంలో కానీ, రెబల్స్ విషయంలో కానీ ఇప్పటి నుంచి గేమ్ మొదలవుతుంది. ఇవాళ చైర్మన్ ఎన్నిక ఉంటుంది. చైర్మన్ ఎన్నిక లోపుగా ఇప్పటికే దాదాపుగా నగర శివారు ప్రాంతాల్లోని రిసార్ట్స్ అన్నింటికీ ఆల్రెడీ ఈ రెబల్స్గా గెలిచిన వాళ్ళని, లేదంటే కొంచెం ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఓట్ల అవసరమైన ఈ 2 స్థానాలు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా బుజ్జగింపులు చేయడానికి పార్టీలు అన్నీ కూడా వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేశాయి. ఈ నేపథ్యంలో ఇంకొన్ని పార్టీలు అయితే తీసుకొచ్చి రిసార్ట్స్లో, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న రిసార్ట్స్లో కూడా వాళ్ళందరినీ కూర్చోబెట్టినట్టుగా తెలుస్తుంది. మరి మధ్యాహ్నానికి ఈ ఎన్నిక కూడా, చైర్మన్ల ఎన్నిక కూడా పూర్తయితే పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. సో మొత్తంగా వాట్ నెక్స్ట్ తెలంగాణలో ఎన్నిక, జిహెచ్ఎంసీ ఎన్నికే వాట్ నెక్స్ట్ అనేది చూడాలి. ఈ ఊపుతో అటు కాంగ్రెస్, బీజేపీ ముందుకు దూసుకు వెళ్ళడానికి చాలా బలంగా తెలంగాణలో రాజకీయం కనబడుతున్న పరిస్థితి ఉంది. బట్ ఈ లోపాలు, లేదంటే అసలు ఉండాల్సిన స్థానం కాకుండా బీఆర్ఎస్ పార్టీ కాస్త కూస్తా, అంటే నిజానికి తాను అనుకున్న దానికంటే బీఆర్ఎస్ పార్టీ చాలా సాధించినప్పటికీ గ్రౌండ్లో పబ్లిక్ అనుకున్న అంచనాలకు మాత్రం బీఆర్ఎస్ పార్టీ అందుకోలేదు. కాబట్టి మరి ఆ విధంగా ఎలా కృషి చేస్తారు, రాబోయే ఎన్నికలు ఎలా ఉంటాయి అనేది చూద్దాం. అలాగే ఈరోజు చైర్మన్ల ఎన్నికలో ఏ పార్టీకి ఎవరెవరు ఎన్నుకుంటారు, ఎవరు చైర్మన్లుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా ఉండబోతున్నారు అన్న విషయాన్ని కూడా మగధా న్యూస్లో మినిట్ టు మినిట్ అప్డేట్స్